ఓకే రెడీ చెప్పండి మీరే ప్రొడ్యూసర్ ముందు మీరు చెప్పండి ప్రొడ్యూసర్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా ప్రెస్ మిత్రులకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెప్పించుకున్నాను ఫస్ట్. ఎందుకంటే మా సిద్ధార్థ రాయ్ సినిమాని అసలు చాలా చిన్న సినిమాగా మామూలుగా ఇండస్ట్రీలో ఈ బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాలు అంటారు. చిన్న సినిమాగా మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఫస్ట్ కంటెంట్ నుంచి మేము ఇచ్చామో దాన్ని మా ప్రెస్ మిత్రులు చాలా బాగా ముందుకు పట్టుకెళ్ళి మా సిద్ధార్థ రాయ్ మొత్తం ప్రమోషన్ అంతా ప్రెస్సే చేసింది. సో ఫస్ట్ నేను నా థ్యాంక్ యూ ప్రెస్కే ఇవ్వాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అందరూ చేసిన ఈ అంటే ఏది ఆశించి చేయలేదు, ఏదైతే కంటెంట్ చూసారో ఆ కంటెంట్ని మెచ్చి చేశారో మీలాంటి సపోర్ట్ ఉంటే, ఎందుకంటే ప్రెస్ తప్ప ఈరోజు ఎవరు ఎక్కడ ఏది నమ్మేది లేదు. సో మీలాంటి సపోర్ట్ ఉంటే ఏ సినిమాకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్కి ఇంకొక కారణం మా డైరెక్టర్ గారు. ఆయన ఏదైతే కథ రాశారో ఆ కథలో చాలా చాలా డెప్త్ ఉందని ఆ రోజు ఫస్ట్ కథ వినగానే నేను ఓకే చెప్పాను. ఆయన కథలో డెప్త్ని ఏదైతే చెప్పారో అలాగే లిటరల్గా తీర్చిదిద్దారు. ఇది యూత్ సినిమా అండి, యూత్ సినిమాయే ఇది. ఎందుకంటే దీనిలో బోల్డ్నెస్ దేనికి చూపించామంటే యూత్కి ఒక మంచి మెసేజ్ డైరెక్ట్గా ఇద్దాం అనుకున్నారు. ఆ యూత్కి ఏదైతే మెసేజ్ ఇవ్వాలో నాకు అక్కడ ఈరోజు సినిమాలో కనిపించింది. ప్రేక్షకులు ఎవరైతే చూసారో ఈవెన్ ఇక్కడే కాదు యూఎస్ నుంచి కూడా చాలా మంచి హిట్ టాక్ వచ్చింది. సో దానికి నేను నిజంగా మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఎంత బాగా క్యారెక్టర్లో ఈ సినిమాని రాశారో అంత బాగా యాక్టర్స్ అందరూ, యాక్చువల్లీ దీపక్ ఇంకా ఎక్స్ట్రాడినరీ. మీరు లాస్ట్ 20 minutes దీపక్ అసలు చేసిన యాక్షన్ చూస్తే అది లిటరలీ అంటే ఒరిజినల్గా ఉందన్నమాట. అంటే ఎంత ఒరిజినల్గా ఉందని ఫస్ట్ టైం థియేటర్లో నేను చూసాను. ఇట్ వాజ్ సో ఒరిజినల్. నేను మళ్ళీ నాకు కంట్లోంచి నీరు వచ్చేలా చేశాను దీపక్. లిటరలీ దీపక్ యూ నెయిల్డ్ ఇట్. అది సిద్ధార్థ రాయ్ నువ్వు కాకపోతే ఇంకెవరు చేయలేరు. ఓకే, ఎందుకే ఆ కథ నేను ఎదుర్కొంది. నువ్వు నిజంగా సిద్ధార్థ రాయ్ లాగా నించుడిపోయి వెళ్ళిపోతావు. నీ కెరియర్ మొత్తం సిద్ధార్థ రాయ్ అని పిలుస్తారు తప్ప నేను దీపక్ గారికి చూస్తాను. ఓకే, తండ్రి హిందూ క్యారెక్టర్ సార్. మా సినిమాలో క్యారెక్టర్స్ని రాసిన ప్రతి క్యారెక్టర్లో మా డైరెక్టర్ గారు డెప్త్ని చూశారు. హిందూ క్యారెక్టర్ వేసుకోండి, లేకపోతే మరదలు రాధిక క్యారెక్టర్ వేసుకోండి, ఎవరి క్యారెక్టర్ అయినా ఆ అమ్మాయిల్లో ఉన్న అసలు వాళ్ళ థింకింగ్లో ఉన్న బోల్డ్నెస్తో పాటు వాళ్ళ థింకింగ్లో ఉన్న మెచ్యూరిటీని, యాక్సెప్టెన్స్ని డైరెక్ట్గా చూపిద్దాం అనుకున్నారు. సో మీరు ఆ సినిమా వెళ్ళి చూస్తే మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఏదోలా ఉంటుంది, ఒక బూత్ బొమ్మలా ఉంటుంది అనుకునేది అసలు కానే కాదు. మీరు సినిమాలో చూస్తే అసలు ఆ హిందూ క్యారెక్టర్లో ఉన్న ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది గ్యారంటీ మీకు కనిపించింది. అండ్ హిందూ లిటరలీ ఇప్పుడు నాకు హిందూ క్యారెక్టర్లో తిరిగి షీ నెయిల్డ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ you made a tremendous impact on people, and people are talking very good about your role and the way you played it. Okay, so you deserve to be Hindu, and I'm really thankful that you became Siddharth Rai Hindu. Sir, మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముందు రమణి కుమారి గారి ఫ్యామిలీతో నాకు లాస్ట్ 10-15 years నుంచి ఉన్న రిలేషన్షిప్ వల్ల ఈ జర్నీ స్టార్ట్ అయింది. లిటరలీ నాకు దీపక్ సొంత తమ్ముడు లాగే. ఎందుకంటే ఆయన చూసాను, చైల్డ్ ఆర్టిస్ట్ కింద నేను దీపక్ పెద్దవి మనం ఒక సినిమా చేస్తే మాత్రం ఫస్ట్ సినిమా మనం సార్లు ఎన్నో స్టోరీలు విన్నాడు. కానీ దీపక్ ఈ స్టోరీ ఎప్పుడైతే తనిది ఈ క్యారెక్టర్ నేను చేస్తానన్నా నాకు ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అసలు ఇంకెప్పుడు రాదు డెబ్యూ. కానీ చూస్ చేసుకోవడం అనేది ఉండొచ్చు. చాలా మంచి సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సినిమా నార్మల్గా జనరల్ సినిమాలు తీసుకుంటారు, బట్ నువ్వు చూస్ చేసుకునే క్యారెక్టర్లో ఉన్న ఛాలెంజ్ నువ్వు తీసుకున్నావు దీపక్. ఆ ఛాలెంజ్ నేను మెచ్చే నేను వచ్చాను. అండ్ దీన్ని పొగడగా ఉండకపోతాను, అంత బాగా చేసావు. సో ఈ సక్సెస్ నుంచి నీ ప్రేక్షకులకి, మెయిన్లీ స్టూడెంట్స్ అండ్ యూత్ ఈ సినిమా మీరు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా దేనికి చూడాలి అంటే దీంట్లో ఒక మెసేజ్ ఇన్నట్టు ఉంది, మీ ఒక్కరికి అర్థం అవుతుంది. ఓకే, ఒక ఏజ్డ్ పర్సన్ చూస్తే ఆయనకి అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది మా డైరెక్టర్ గారు ఈవెన్ ఇఫ్ ఈస్ 40+, ఆయన థింకింగ్ మెంటాలిటీ అంతా 18 to 25 యూత్ ఎలాగైతే దీన్ని చూడాలో, అసలు మనిషిని ఎలా చూడాలి యూత్. ఎందుకంటే యూత్కి ఇది మంచి చెడు అని చెప్పకూడదు, వాళ్ళకి రెండు చూపించి దీంట్లో ఏది రైటో మీరే ఎంచుకోండి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఆ బోల్డ్నెస్ ఉంది, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఈరోజు ఇంట్లో కూర్చొని ఆ ఇన్ఫ్లుయెన్సర్స్గా కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు ఆ యూత్లో మనం నార్మల్గా జనరల్గా చేసే ఒక ఇంజనీరింగ్ జాబ్ లేకపోతే ఏదో జాబ్ చేసేలాగా ఇప్పుడు లేరు. దే హ్యావ్ కల్టివేటెడ్, కరెక్ట్గా అర్థమయ్యే కదా ఇది. సో మీరు గ్యారంటీ చూస్తారు, ప్రతి ఒక్క యూత్ చూస్తారని తెలుసు. ఇది అలా ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ ఉంది కాబట్టి థియేటర్స్లో ఆల్రెడీ ఉంది. థియేటర్స్
గ్యారంటీ మీరు రేపటి నుంచి హిట్ చేసి ఈ సినిమాని ఇంకా బంపర్ హిట్ చేస్తారని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ 1 hour అయింది వచ్చి వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే సిద్ధార్థ్ రాయ్ సినిమాకి ఇంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్రాస్ 2 states youth are messaging, especially medical students నాకు మెసేజ్ చేస్తున్నారు. దిస్ క్యారెక్టరైజేషన్ is epic, where did you find it, how did you choose it, what are your guts అని అడుగుతున్నారు. ఓడిపోవడానికి ఏమీ లేని గట్స్తో సంబంధం ఏంటి. సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది. ఓడిపోతే నేను మళ్ళీ చిన్నవాడినే కదా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని. బట్ నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. దట్ మీన్స్ మై డెసిషన్స్ వర్ రైట్. నేను నా కథను ఎంత నమ్మాను, నా డైరెక్టర్ నేను ఎంత నమ్మాను, ఆయన నన్ను ఎంత నమ్మారు, మా ఇద్దరిని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు. టుడే ఇట్ ఈస్ ఆల్ రైట్ అండ్ మాకు క్లియర్గా స్టాంప్ కొద్ది వర్డిక్ట్ ఇచ్చారు అందరూ. ఎస్, కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నో, ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు. ఇలాంటి సినిమా మేము చూడలేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ది 2 states నాకు వచ్చిన జెన్యూన్ రివ్యూస్ ఇవి. ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి ఇంకో యానిమల్ అన్న అదంతా నిజాలు కాదు. అర్జున్ రెడ్డిని యానిమల్ని చేయడానికి MBA చదువుకొని మా డైరెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉద్యోగం వదిలేసి ఈయన చాలా బిజినెస్లో బిజీగా ఉండి ఇంకో అర్జున్ రెడ్డిని యానిమల్ తీయడానికి మేము అందరం రాము. మేము తీయలేదు కూడా. మేము తీసిన సిద్ధార్థ్ రాయ్ సినిమా, అందుకే అర్జున్ రెడ్డి యానిమల్తో పాటు నెక్స్ట్ ఇలాంటి సినిమా ఎవరైనా తీస్తే ఆ లిస్ట్లోకి అర్జున్ రెడ్డి యానిమల్ సిద్ధార్థ్ రాయ్లా తీసాడు డైరెక్టర్ అనుభవస్తున్నారు. దట్ ఈస్ ద స్టేటస్ వీ హ్యావ్ ఎర్న్డ్ టుడే ఆన్ 23rd Feb. 23rd Feb ఇట్స్ జస్ట్ బిగినింగ్. 24th and 25th చాలా పెద్దగా ఉంటుంది. నిజానికి ఆడవాలేమో అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఇట్ ఇస్ 2.5 years డ్రీమ్. బట్ 10 రోజులుగా మాకు నిద్రలు లేవు, ఏమీ లేవు. ఏడుపు కూడా, కన్నీళ్ళు కూడా మిగలకుండా అయిపోయింది. నవ్వులు కూడా రావట్లేదు పూర్తిగా. బట్ వీఆర్ సెలబ్రేటింగ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ సక్సెస్. ఈ క్యారెక్టర్ చేయడానికి గట్స్ ఛాలెంజింగ్తో పాటు చాలా కమిట్మెంట్, డెడికేషన్ త్రూ అవుట్ 2 years ఉండాలి. ఇట్ ఈస్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆల్సో. దానికి నేను చాలా కమిటెడ్గా ఉన్నాను, చాలా హోంవర్క్ చేశాను. స్థితప్రజ్ఞత అంటే జీవితంలో ఏం జరిగినా నాన్ రియాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. మనందరం వెరీ రియాక్టివ్ పీపుల్. అలా దానికోసం నేను 2 నెలలు 3 నెలలు హోంవర్క్ చేసి ఎవరేమంటున్నా అని ఉమ్మేసిపోయినా కామ్గా ఉండడం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను. అదే సిద్ధార్థ్ ఒక పాయింట్లో ఎమోషనల్ అయిపోయి అత్తు అంటే ఎవడరా నువ్వు అని ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యే పొజిషన్కి వెళ్తాడు. ఇది చాలా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. నాకు మా డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు కూడా చెప్పారు, చాలా బాగా చేసావు అని. మా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు నాకు, చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. ఇది చాలా చిన్న ఇంటరాక్షనే మా సక్సెస్కి. మేబీ 1 weekలో ఇంకా పెద్ద ఇంటరాక్షన్ మేము పెట్టుకుంటాం. సినిమా గురించి మరింత మంది మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. సో 24th, 25th are very very big days for us, Saturday, Sunday, and I am confidently telling it, we are gonna make a very big impact. మాది ఫస్ట్ 3-4 రోజులు మేము కొంచెం కామ్గా ఉన్నా, మేము ఒక 25 రోజులు ఉండే సినిమా. అండ్ మా సినిమాని మీరు అందరూ చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఇది చూడండి, డోంట్ మిస్ ఇట్. OTT కాదు, మనం థియేటర్లో చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. క్లైమాక్స్ మంచి చూస్తున్నప్పుడు క్లైమాక్స్ ఎండ్ షెల్ షాక్లో అందరూ ఉన్నారు. ఏంటి అయిపోయిందా అని. దట్ ఈస్ ద రియాక్షన్. ఆ రియాక్షన్ కోసం మనం థియేటర్కి వెళ్ళాలి అని ఎందుకంటానంటే, బ్రెత్ని మ్యానిపులేట్ చేయగలిగే సినిమాలు చాలా కొన్ని ఉంటాయి. అలా వెనక సీట్లో కూర్చొని చూసే సినిమా ఇది కాదు. ప్రతి 10 నిమిషాలకి 15 నిమిషాలకి ముందుకు వచ్చి ఇది జరుగుతుందా, ఇది చూస్తున్నామా అని అనిపించే సినిమా. ఆ క్లైమాక్స్కి ఆ రియాక్షన్ వస్తుందని మాకు ఎప్పుడూ తెలుసు. అది ఈరోజు లైవ్లో నేను థియేటర్లో ఒకసారి కాదు 3 సార్లు అదే రియాక్షన్ చూడడం చాలా చాలా కాన్ఫిడెంట్గా ఇంకోసారి ఇలాంటి పాత్రని, ఇలాంటి సినిమాని మరొకసారి మన ప్రేక్షకులందరికీ తేవాలని అయితే కొత్త కథని తీసుకోకుండా ఈ రోజు ఉండదు. అదే నా నమ్మకం. ఆ నమ్మకమే దాన్ని గట్స్ అంటారేమో. నేను ఒక ప్రేక్షకుడిగా ఎన్నో సినిమాలు చూశాను చిన్నప్పటి నుంచి. 2003లో స్టార్ట్ చేశాను యాక్టింగ్. అంత ఈజీగా ఇక్కడ హీరో అవ్వడం. ఒక మనిషిని మనం ఎంత నమ్ముకున్నామో మనకన్నా ఎక్కువ నమ్మాలి. నన్ను నమ్మారు. ఫనీ అంట కథని చూసి నమ్మారు, నన్ను చూసి నమ్మారు, మా డాడీని చూసి నమ్మారు. ఆయన మా అందరికంట నాకన్నా కూడా నన్ను ఎక్కువ నమ్మారు. సో ఆయన నమ్మిన తర్వాత నేను దానికి జస్టిఫై చేయాలని మాత్రం అనుకున్నాను. ఈరోజు నాకు జస్టిఫికేషన్ దొరికింది. కథనే నమ్మాను, ప్రేక్షకులను నమ్మాను. కొత్త కథను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని
And thank you so much for supporting our cinema. You've been constantly supporting us. So thank you all the media friends. My phone has been buzzing since morning from when the movie has released, and so many positive responses are coming our way, and I'm feeling a lot of emotions, very overwhelmed by it. I can't process so much. I really am out of words. I feel very happy, very emotional. When we started this movie, Funny Sir told me that don't hurry, just give time to this one, and this will be a proper success, and you will see that you have done an amazing job. And I feel like the test that I was giving is successful today, and so now I'm feeling very happy that we passed the test with flying colors. Yes. So yeah, and to the team, especially I would like the team to take the support that they gave me, the performance which I gave, and the performance which everyone is appreciating. I think it comes from the team, the support, especially producer, director, my co-actor, everyone who's sitting here, who's there behind the scenes. They actually made me perform very well. They believed in me. My director believed in me constantly. Of course, it is a very bold cinema, as you all know, and there are many scenes which are very, very vibrant. Times when I was thinking about it, how will I do it? What will the response be? Will people like it? Is this really necessary? But I felt like the director, he had the clarity. He promised me that Tanvi, this character Indu will take you places, and this is what's happening. And especially the youth, the people who I can't reach out to, I can't read all the messages. So I would like to take this opportunity to thank you here. I try to read as many responses as possible, but I can't reply to you all. But I do know that you guys are watching, and of course there are mixed reactions, but I feel like mostly it is very positive, and it is going to do really well. So thank you so much. Thank you for supporting, and keep supporting. Tomorrow, day after tomorrow, it is going to be a very important time. యాక్చువల్గా కథ ముందుగా సినిమా మొదలు పెట్టేటప్పుడు కథను చూసి సినిమా తీయాలి అనుకున్న ప్రొడ్యూసర్ గారు అవనివ్వండి, డైరెక్టర్ గారు అవనివ్వండి, మా హీరో గారు అవనివ్వండి, ఆ కథ ఈరోజు అక్కడ ఆర్టిస్టులు ఇద్దరు కూడా ఈరోజు అంటే లాస్ట్ కూడా థియేటర్లో నేను గమనించింది ఏంటంటే సినిమా అయిపోయిందని ఎవరు అనుకోలేదు, ఇంకా ఏదో సినిమా ఉంది అని కూర్చొని చూస్తున్నారు సీరియస్గా అనమాట. అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందరూ ఆ రోల్లోకి వెళ్ళిపోయారు. ఆ సిద్ధార్థ్ రాయ్ రోలు, ఆ హిందూ రోలు, వాళ్ళు ఇమేజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ అవనివ్వండి, వాళ్ళ స్నేహితులు అవనివ్వండి, ఎవరైనా మాలో ఒకళ్ళు ఉన్నారు ఇలాంటి వాడు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉంది అన్నట్టుగా అలా ఫీల్ అయ్యేటువంటి ఒక క్రియేషన్ ఈరోజు తీసుకొచ్చింది సిద్ధార్థ్ రాయ్. నిజంగా చాలా గొప్ప. మరి డైరెక్టర్ యశస్వి సుధాకర్ గారికి, మరి మా ప్రొడ్యూసర్ ఫణి గారికి, జయా గారికి, మరి అన్నిటికీ మించి నా కొడుకైనప్పటికీ కూడా దీపక్ సరోజ్ యాక్షన్ నిజంగా కన్నీళ్ళు వచ్చాయి, కడుపులోంచి బాధ, కన్నీళ్ళు అన్నీ కూడా కలిగాయి. నిజంగానే చాలా బాగా చేశాడు. అంటే నా బిడ్డని నేను చెప్పడం కాదు, చాలా చక్కగా చేశాడు. మంచి అవకాశాలు. అలాగే డైరెక్టర్ గారు క్రియేట్ చేసింది ఏంటంటే హీరోయిన్ కూడా సేమ్ లెంత్, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్యారెక్టర్, హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోల్ క్రియేట్ చేయటం. మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి, పక్క రాష్ట్రాల్లో అవనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి హిట్ అయ్యి రాబోయే కాలంలో మంచి అవకాశాలు ఎంటైర్ టీంకి రావాలి. ప్రజల ఆశీస్సులు ఉండాలి. మరిన్ని మంచి స్టోరీస్తో మా ప్రొడ్యూసర్ గారు ఒక అరవింద్ గారి లాగా, దిల్ రాజు గారి లాగా ఎదగాలని నేను ఆశీర్వదిస్తున్నాను ఆయనకి. అలాగే దీపక్ కూడా ఒక మంచి హీరో, పెద్ద హీరో. అంటే పాతకాలంలో హీరో అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అని వాళ్ళు దీర్ఘకాలం హీరోలుగా ఉన్నారు. ఆ స్థాయికి ఎదగాలని నేను బ్లెస్ చేస్తున్నాను దీపక్ కూడా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.